మరి కాసేపట్లో కోడుమూరు చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఎంతసేపట్లో కోడుమూరు చేరుకునే అవకాశం ఉంది? అదేవిధంగా దారి పొడవునా ప్రజలంతా జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? మరికొద్ది సేపట్లోనంటే 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి కోడుమూరు చేరుకుంటారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైట్ హాల్ట్ ఎక్కడైతే చేశారో అక్కడి నుంచి కోడుమూరుకి కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉంది. 8 కిలోమీటర్ల దూరంలో దారి పొడుగునా కూడా జన నీరాజనాలు అయితే పలుకుతున్నారు. మొదటి స్వాగత గ్రామంగా కోడుమూరు ఉంది. ఈ కోడుమూరు నియోజకవర్గంలో పూర్తిగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు, గుమిగూడుతున్నారు. మహిళలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనం చూసాం. కొద్దిసేపటి క్రితం మనం 10 గంటల బులెటిన్లో మాట్లాడినప్పుడు కూడా విపరీతంగా అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానాన్ని చాటడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో ఆ పథకాల వల్ల లబ్ధి పొందాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మేము కృతజ్ఞతగా ఆయన కలవడానికి వచ్చామంటూ చాలామంది మాట్లాడారు. చిన్న వయసు నుంచి పండు ముసలి వరకు అసలు ఏజ్తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి వెనకాల మేమున్నామంటూ చెప్పడానికి కూడా అంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ల మేర జన సందోహం నిండిపోయింది. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు మేమంతా కూడా ఎమ్మిగనూరు ప్రాంతానికి సభకు బయలుదేరుతామంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు. దాదాపు చాలా ప్రభుత్వాలు చూసాము, ఏ ప్రభుత్వంలో కూడా ఇంత సంక్షేమం కానీ ఇంత అభివృద్ధి కానీ జరగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకెళ్లారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఈరోజు ఆనందం వెల్లువిరుస్తుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలంటూ వాళ్ళంతా చెప్తున్నారు. దివ్యాంగులు కూడా చాలామంది వచ్చారు, దివ్యాంగులు నిలబడ్డారు మంచు ఎండలో కూడా వాళ్ళంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాకు అభిమాన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడికి వచ్చాము. దివ్యాంగులుగా చాలా ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకున్నారు. 1వ తారీఖున పెన్షన్ వస్తుందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు, జేజేలు పలుకుతున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో కోడూరు గ్రామం పూర్తిగా నిండిపోయిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం వాళ్ళంతా కూడా మనుటెంట్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో అంటే 10 నుంచి 15 నిమిషాల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కోడుమూరు గ్రామానికి వస్తారు. ఇక్కడి నుంచి ఎమ్మిగనూరు సభకి ఆయన వెళ్తారు. పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఇప్పటికే మేళ తాళాలు మనం వింటున్నాం, ఆల్రెడీ మేళ తాళాలు పెట్టారు, డాన్సులు పెట్టారు. అంటే ఒక సంబరం ఎలా చేసుకుంటారు, తిరణాలు ఎలా జరుగుతాయి, అలా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాకు దేవుడు కాబట్టి ఆ దేవుడు వచ్చే సందర్భాన్ని మేము సెలబ్రేట్ చేస్తాము, స్వాగతం పలుకుతాము ఘనంగా అంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్తున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో వచ్చే ఆనంద క్షణాల కోసం అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిసిన తర్వాత ఎమ్మిగనూరు సభకు బయలుదేరతారు. అరుణ. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. అగ్నిశరం కంపని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా ఘన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం కంపని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన.
మాటిస్తే తప్పని శౌర్యం, తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రక మార్చావు. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు, మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు, మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా.